అంటే ఆయనకు కూడా సువార్తను చెప్పనిచ్చాడు దేవుడు. ఎందుకు చెప్పనిచ్చాడు? మన ఆలోచనని ఆయన స్థిరపరుస్తాడు, మన ఆలోచనని, మన ఆశని తృప్తిపరుస్తాడు ఆయన. అందుకని చెప్పనిచ్చాడు. మరి మీరు ఎవరైనా పోయి ఆయనతో చెప్పగలరా? సుప్రీంకోర్టు లోపలికి వెళ్ళి, అయ్యా క్రైస్తవం అంటే మంచి మార్గం, మతం కదా, ఎవరైనా చెప్పగలరండి? మరి అంత ధైర్యం ఉండాలి దేవుడి కోసం. మరి మన కోసం ప్రాణం ఎవరు పెడతారు? దేవుడు నా కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు, నేను దాన్ని నమ్ముతాను. మరి మీ అందరి కోసం దేవుడు ప్రాణం పెట్టలేదా? మరి మీరు ఎందుకు సువార్తను చెప్పలేకపోతున్నారు? మనం చెప్పాలి అనుకుంటే దేవుడు ఏదైనా చేపించగలడు. ఆ బాధ్యత మనం తెలుసుకోవాలి, ఆ భారాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. మేము ఇండియా అంతా కూడా తిరుగుతూ ఉంటాం. అసలు చాలా మంది మతోన్మాదులు అమెరికా మతం, ఎడారి మతం, ఆ మతం, ఈ మతం అని చాలా మాకు ఎక్కువగా ఆంధ్ర తెలంగాణలో బాగా వైరల్ చేస్తూ ఉంటారు. మాకు బాగా పోటీకి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా మనలాగే క్రైస్తవులు మారుస్తూ హిందువులు కలుపుతూ ఉంటారు. వాళ్ళే క్రైస్తవ వేషం వేసుకొని వాళ్ళకి అప్పుడప్పుడే బొట్లు పెట్టుకొని మంగళసూత్రాలు కట్టుకొని కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉంటారు.